మీరు బొర్రా కేవ్స్ లో వచ్చిన తర్వాత మాలాగా 1 అవర్ టైం వేస్ట్ చేయకండి. హే గైస్, మన అరకులో ఉన్న బొర్రా కేవ్స్ లో ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం, కానీ క్లోజ్ చేసి ఉండేరు లంచ్ టైం కావడంతో. మీరు కూడా మాలాగే టైం తెలియక 1 అవర్ ముందే వచ్చి టైం వేస్ట్ చేయకండి. ఈ 1 అవర్ లో ఏదైనా కొత్త ప్లేస్ ను విజిట్ చేసి వస్తారు కదా. ఈ రీల్ ని ఎండ్ వరకు చూడండి, టైం చెప్తా. అలానే అరకు వచ్చే మీ గ్యాంగ్ ని కూడా షేర్ చేయండి, సేవ్ చేసుకుని అలాగే ఫాలో కూడా చేయడం మర్చిపోకండి. అరకులో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయవలసిన ప్లేస్ కాబట్టి ఇది. ఈ 1 అవర్ లో ఏం చేయాలో తెలియక పైన కోతి జారుతుంటే చూస్తూ ఉండిపోయాము. ఓపెనింగ్ చేయగానే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాము. టికెట్ వచ్చి అడల్ట్ కి 80 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 60 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. లోపల వెళ్ళిన తర్వాత జాగ్రత్త, కోతులు ఉంటాయి. అడవిల మధ్య భూమి లోపల కేవ్స్ ఉంటుంది. స్టెప్స్ దిగుతున్నప్పుడు జాగ్రత్త, కేవ్స్ లోపల నుంచి వాటర్ డ్రాప్స్ పడి జారుగా ఉంటుంది. కేవ్స్ లోపల వెళ్ళగానే లైటింగ్స్ తో డెకరేట్ చేసి చాలా బాగుంటుంది. ఒక్కొక్క రాయిని చూస్తుంటే ఒక్కొక్క అద్భుతంలా ఉంటుంది. కేవ్స్ లోపల ఒక గుడి అయితే ఉంటుంది. ఈ గుడి దగ్గర వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. నేను చెప్పేది కన్నా మీరు వచ్చి ఈ బొర్రా కేవ్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ఈ కేవ్స్ లో ఎలా రీచ్ అవ్వాలో చెబుతా. అరకు నుంచి వైజాగ్ వెళ్లే రూట్ లో ముల్యాగూడ జంక్షన్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి బొర్రా కేవ్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రైన్ నుంచి వచ్చే వాళ్ళకి బొర్రా కేవ్స్ లోని కార్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సరిగానే టైమింగ్ నుంచి పెడతా. అరకులో ఉన్న మన టూరిజం ప్లేస్ నా ఇన్స్టా పేజ్ లో వస్తూనే ఉంటాయి. ఈ ప్లేస్ లో ఇంతకు ముందు మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటే కామెంట్ చేయండి. మీరు ఫాలో కూడా కొత్త వీడియోలో కలుద్దాం. బై.